అమరావతిలో రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్లో రేపటి నుంచి 2 రోజుల పాటు కీలక కలెక్టర్ల సదస్సు జరగనుంది. జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా చర్చించనున్నారు. పాలనా అభివృద్ధిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలకు రెవెన్యూ శాఖ ర్యాంకులు ప్రకటించే అవకాశం ఉంది. ఆయా జిల్లాలు అమలు చేసిన నూతన విధానాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ జి సాయి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్న ఈ ఆఫీస్ విధానం అమలు, దాని ప్రభావం కూడా కలెక్టర్లతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. పరిపాలనలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ విధానం ఎలా ఉపయోగపడుతుందన్న దానిపై అధికారులు వివరణ ఇవ్వనున్నారు. దీంతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై కూడా సమగ్ర ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మొత్తం మీద ఈ సదస్సు ద్వారా జిల్లాల పరిపాలనలో కొత్త దిశానిర్దేశం ఉండనుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ విజయవాడ నుంచి మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, 2 రోజుల పాటు జరగనున్నటువంటి కలెక్టర్ల సదస్సులో ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. అలాగే పరిపాలన జిల్లాల వారీగా ర్యాంకులు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది కలెక్టర్లకు. పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో అయితే గనక ఇటు కలెక్టర్ల సదస్సు అనేది 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే జిల్లాల వారీగా కూడా ఈ యొక్క అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా అందిస్తుంది, ఈ పాలన ఏ విధంగా వెళ్తుంది అన్న దానిపై అయితే కనుక సుదీర్ఘంగా ఈ యొక్క పవర్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే వివరించినట్టు అధికారులు తెలియజేస్తుంది. అయితే ఏదైతే ప్రధానంగా ఈ ఆఫీస్ విధానం అంటే ఏదైతే ఇటు జిల్లాలకి అంటే కలెక్టర్ల ఆఫీస్ కి ప్రజల నుంచి సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ సమస్యల పరిష్కారం కొరకు కింద స్థాయి జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అధికారులు, అదేవిధంగా చివరగా అధికారుల యొక్క ఫైల్ క్లియరెన్స్ వరకు కూడా ఈ యొక్క ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేసే విధంగా అంటే నిర్దిష్ట సమయాన్ని అయితే కనుక కేటాయించే విధంగా అయితే నియమ నిబంధనల ప్రకారం కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఈ యొక్క ఈ ఆఫీస్ విధానం అనేది కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏ విధంగా లక్ష్యాలను ఛేదించారు అన్న దానిపై అయితే కనుక పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ఏదైతే మొదటి రోజు స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా ఈ యొక్క పేదరిక నిర్మూలన, అదేవిధంగా నీటి భద్రత, పేద ప్రజల జీవన విధానము, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. ఇటు విద్యుత్ వ్యవస్థతో పాటు అదేవిధంగా తక్కువ ధర ఇంధనము, ఏదైతే లాజిస్టిక్స్, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలపై ఏ విధంగా వెళ్తుంది, ప్రతి జిల్లాలో ఇప్పటికే పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ఎంత పర్సెంటేజ్ గ్రౌండ్ అయ్యాయి, అయితే గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కంపేర్ చేస్తూ కూడా గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎంత మేర గ్రౌండ్ అయ్యాయి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పర్సంటేజ్ అయితే కనుక ఈ యొక్క పవర్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే 2వ రోజు కూడా చూసుకున్నట్లయితే కనుక ఎస్పీలతో సైతం కూడా భద్రతకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అధికారులకు అయితే కనుక చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడులు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అదేవిధంగా సెంట్రల్ కి సంబంధించినటువంటి పథకాల అమలు వంటి అంశాలపై అయితే కనుక సుదీర్ఘంగా అధికారులతోటి చర్చించి అదేవిధంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం 3వ సంవత్సరంలో అడుగులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే గత 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి లక్ష్యాలు, ఇక 26-27 సంబంధించినటువంటి లక్ష్యాలు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.